రాజకీయ దుమారం 4 రోజుల కిందట రైల్ డి మరణం తర్వాత మొదలైన వివాదం ట్రోలింగ్ కారణమని వైసీపీ సోషల్ మీడియా ఖండించింది. తెలుగుదేశం పార్టీ ఒక వివాద దుర్మరణం రాజకీయ దుమారం రేపింది. టీడీపీ మద్దతుదారులు ట్రోలింగ్ల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని వైసీపీ సోషల్ మీడియా ఆరోపించగా ప్రజలను తప్పుదో పట్టించేందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తెనాలకు చెందిన జీ గీతాంజలి అనే వివాహిత ఈ నెల 7న తెనాల్లో రైలుకి ఎదురుగా వెళ్లి ఆత్మహత్యత్నానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీతాంజలి సోమవారం తెల్లవారుజామున మరణించారు. ఆ తర్వాత అసలు వివాదం మొదలైంది. ఈ నెల 4వ తేదీన గీతాంజలి తెనాల్లో ఎమ్మెల్యే చేతుల మీదకి ఇంటి పట్టా అందుకున్నారు. అదే సమయంలో స్థానిక ప్రైవేట్ ఛానల్కి ఆమె ఇంటర్వ్యూని ఇచ్చేసింది. ఇంటి పట్టా అందుకున్న గీతాంజలి తన సొంత ఇంటికాలు నెరవేరిందని ఆనందంగా తెలిపారు. 5 ఏళ్ళు అమ్మఒడి అందుకున్నానని, 1 సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే తమ కుటుంబానికి సన్నిహితులని, తమ ఇంట్లో జరిగిన వేడుకలకు హాజరయ్యారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్, షర్మిల తదితరులకు సంబంధించిన ప్రశ్నలు స్పందిస్తూ జగన్కే తన మద్దతు అని చెప్పారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా తన ప్రచారం కోసం వాడుకుంది. దీనిపై కొందరు స్పందిస్తూ అమ్మఒడి ఇచ్చిందే 4 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు ఎలా తీసుకున్నారు జగన్ అన్న ఏంటిది వంటి కామెంట్లు పెట్టారు. దీనివల్ల ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది. అసలు సీన్ ఏంటి? ముమ్లు, లమ్లు లాంటి భాషలు వాడితే ఓ చిన్న మొక్క అడిగారట, అది ట్రోలింగ్ అవదే. కానీ అంటే వార్త రాశారు జర్నలిస్టులుగా, కానీ దాంట్లో అసలు నిజాన్ని దాచేశారు. ఇదే వీళ్ళ జర్నలిజానికి ఉన్నటువంటి మైనస్. వైసీపీ పేటీఎం బ్యాచ్ ఫేక్ ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ గురించి జగన్ సిద్ధం సభ అటర్ ఫ్లాప్ కావడంతో జనం దృష్టిని మార్చడానికి ఫేక్ ప్రచారానికి దిగిందని టీడీపీ మండిపడింది. గీతాంజలి మరణానికి టీడీపీ కారణమంటే నారా లోకేష్ పేరు మీద ఎక్స్లో ఫేక్ పోస్టులు సృష్టించి దుష్ప్రచారం చేసిందని వీటిని నమ్మవద్దని ప్రజలను కోరింది. సోషల్ మీడియాలో గీతాంజలి నేరుగా నిందించడం, పరుష పదజాలంతో దూషించడం జరగలేదని చెప్పింది. దీనిపై జనసేన పీఎస్ చైర్మన్ మనోహర్ కూడా స్పందించారు. గీతాంజలి మరణం బాధాకరమని చెప్పారు. ఆ మరణాన్ని తాము రాజకీయం ఉపయోగించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు ఇష్టపడటం లేదని చెప్పారు. అంతేగాని ట్రోలింగ్ తప్పని ఎవరు చెప్పలేదు. అదే దారుణం.